కోమటిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం వెనుకున్న రహస్యమేంటి? ఆయన గెలవడని ముందే తెలుసుకున్నారా? అందుకే మెజారిటీ మంత్రం జపిస్తున్నారా? లేక బ్రదర్స్ పై పార్టీలో ఎవరైనా కుట్రలు చేస్తున్నారా? పొమ్మను లేక ఓ వర్గం పొగబెడుతుందని ఈ అన్నదమ్ములు గ్రహించారా? తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే అందరికీ తెలుసు. ప్రజాదరణ ఉన్న ఈ అన్నదమ్ములు ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ బ్రదర్స్ క్రెడిట్ కొందరు కొట్టేశారని వారి అభిమానులు చెప్తుంటారు. అయితే పీసీసీ పీఠం రేవంత్ రెడ్డికి దక్కినప్పటి నుండి బ్రదర్స్ వర్సెస్ రేవంత్ అనేలా ప్రారంభమైన కోల్డ్ వార్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పర్యటనలో చేసిన సంచలన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మంచి పరిపాలన అందిస్తే ప్రజలు ఆదరిస్తారని, ఇందులో డిమాండ్ల ప్రస్తావన ఉండదని అందరూ అనుకుంటారు. కానీ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తా, లేకపోతే ఎన్నికల బరి నుంచే తప్పుకుంటా అంటూ వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అంతేకాదు, తాను ప్రచారానికి రాకపోయినా తాను చేసిన అభివృద్ధి చూసి ఓట్లు వేయాలని ఆయన రిక్వెస్ట్ చేశారా లేక బెదిరించారా అనే సందేహాలు ఇప్పుడు అక్కడి ప్రజల్లో కలుగుతున్నాయి. పేదవాళ్ళు చదివిస్తారు కానీ నాకు సొంతంగా ఆ 20 భూమి కూడా 3 ఎకరాలు ఉన్నది. ఎందుకంటే ఇల్లు కట్టుకొని ఊళ్ళో ఉండొద్దని మిగిలినంత పేదవాళ్ళకు వచ్చేసి గ్రామంలో ఉన్న పేద దళితులకు కాలనీలు కట్టించి ఆ భూములన్నీ చేసి 3 ఎకరాలు ఉంటున్నారు. అందరూ ఒక్కసారి ఇద్దరు ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కట్టుకుంటారు. ఆ ఫామ్ హౌస్ లేదు, దానివల్ల ప్లాట్ లేదు. కోమటిరెడ్డి మాటలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ ప్రజల్లోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక మంత్రి అయి ఉండి ప్రజల నుంచి ఇలాంటి గ్యారంటీ కోరడం ఏంటని, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినా తనకు సొంతిల్లు లేదని, అద్దె ఇంట్లోనే ఉంటున్నానని ఆయన చెప్పుకోవడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఇదేమయ్యా ఓవర్ యాక్షన్ అంటూ దెప్పిపొడుస్తున్నారు. అంతేకాదు, నెక్స్ట్ ఆయన గెలవడని ముందే తెలుసుకున్నారా అని సెటైర్లు సైతం పేలుతున్నాయి. రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్లాష్ బ్యాక్ ఓసారి గమనిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు పీసీసీ పదవి రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగా ప్రయత్నించారు. కాంగ్రెస్ లో సీనియర్లకే పీసీసీ ఇవ్వాలని ఢిల్లీ లెవెల్లో పంచాయతీలు చేశారు. అయితే టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ఆ పదవి దక్కింది. అది వెంకటరెడ్డి తట్టుకోలేకపోయారు. అంతేకాదు, రేవంత్ కి ఆయన బాస్ పదవి ఇప్పించారనే సెటైర్లు తెగ వైరల్ అయ్యాయి. దానికి తోడు పీసీసీ పదవిని కొనుక్కున్నారంటూ కోమటిరెడ్డి చేసిన ఘాటు విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. మీద పెట్టిన అధ్యక్షుల వారిని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందో మీకు తెలుసు. అటువంటి వ్యక్తుల కింద కూడా సంవత్సరం నుంచి మాట్లాడలేదు, నేను ఏమనలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ నేను రాజీనామా చేస్తే ఆయనకేమొచ్చింది అంటే, నేను కష్టపడాలి, మళ్ళీ మా కార్యకర్తలు కష్టపడాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నువ్వు డబ్బులు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకొని నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి నీకు హోదా లేకపోయినా, ఉద్యమ నేపథ్యం లేకపోయినా సరే నిన్ను మీ ముఖ్యమంత్రి చేయాలా? నీకోసం నేను కష్టపడాలా? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, తెలంగాణ ఉద్యమకారులు 1000 మంది బలిదానం చేసింది నీకోసమా? ఆ తర్వాత కాలంలో పార్టీ ఆదేశాల మేరకు ఇద్దరూ కలిసిపోయినట్లు నటించినా లోలోపల అసంతృప్తి అలాగే ఉంటూ వచ్చింది. వెంకటరెడ్డి కొంతవరకు సర్దుకుపోయినా ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. పార్టీలో తమ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం జరుగుతోందనే అసంతృప్తి కోమటిరెడ్డి బ్రదర్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ను రాజకీయంగా అణగదొక్కడానికి, వారి ప్రాంతంలో వారి పట్టును తగ్గించడానికి రేవంత్ రెడ్డి వర్గం తెర వెనుక కుట్రలు చేస్తోందనే ఓ ప్రచారం పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. కోమటిరెడ్డిని ఇరుకున పెట్టేలా కొందరు వ్యూహాలు రచిస్తున్నారని, అందుకే బ్రదర్స్ తరచూ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయాల్సి వస్తోందని చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ను సైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే వాదనకు ఇటీవల జరుగుతున్న పరిణామాలు బలమిస్తున్నాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మెంటల్ ఖరాబ్ అయి మంత్రస్వామి ఎంపీలు అయింది, జ్ఞాపకం మర్చిపోయినాయి. మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయి ఇక్కడ ఎమ్మెల్యే చేయడానికి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్క లేదన్నట్టు, అహంకారం అన్నట్టు.
ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా దప్పులు మోగుతాయి, మా దండోరలు వేస్తాయి. మొత్తానికి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య అంతర్గత పోరుముసలం మళ్లీ మొదటికి వస్తున్నట్టు కనిపిస్తోంది. సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రజల ముందు మంత్రులు ఇలాంటి కామెంట్స్ చేయడం చూస్తే ఒక విధంగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారనే సంకేతాలు ఇండైరెక్ట్ గా పంపుతున్నారని తెలుస్తోంది.